వెల్కమ్ టు అవర్ సిద్ధు మైనింగ్ ఛానల్. ఇక్కడ వచ్చేసి ఇవి 24 అవర్స్ మైనింగ్ చేసే యాప్స్ అనమాట. ఫస్ట్ వన్ కోమీట్ నెట్వర్క్. దీన్ని టచ్ చేసినప్పుడు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, యాక్టివ్ నో వన్ ఉంది కదా, యాక్టివ్ నో వన్ మీద మనం టచ్ చేసినప్పుడు మైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ కొంచెం స్క్రోల్ పైకి చేసిన తర్వాత డైలీ బోనస్, ఓపెన్ గిఫ్ట్, మినిమం గేమ్స్ ఉంది కదా. ఇక్కడ డైలీ బోనస్ మీద టచ్ చేసినప్పుడు మనకి ఇక్కడ కలెక్ట్ యువర్ రివార్డ్స్ మీద టచ్ చేసినప్పుడు మనకు వచ్చిన కాయిన్స్ వచ్చేసి ఇక్కడ పైన కనిపిస్తుంది కదా 225, అక్కడ కలెక్ట్ అవుతుంది. నెక్స్ట్ బ్యాక్ వచ్చిన తర్వాత మనకు ఓపెన్ గిఫ్ట్ అని ఉంది కదా, ఓపెన్ గిఫ్ట్ అనేది మీద టచ్ చేయాలి. అక్కడ ఒక రివార్డ్ వస్తుంది, దాని మీద స్క్రాచ్ చేయాలన్నమాట. ఇలా స్క్రాచ్ చేసినప్పుడు మనకు 4 కాయిన్స్ అనేవి వస్తాయి. ఇక్కడ కలెక్ట్ ఉంది కదా, కలెక్ట్ మీద టచ్ చేస్తే ఇస్తాను, కలెక్షన్ ఉంది కదా, కలెక్షన్ అవుతుంది. తర్వాత బ్యాక్ రావాలి. అలాగే ఇక్కడ మినిమం గేమ్స్ ఉన్నాయి కదా, మినీ గేమ్స్లోకి టచ్ చేస్తే ఇక్కడ గేమ్స్ వస్తాయి. ఈ గేమ్స్ని మనం పార్టిసిపేట్ చేసి కాయిన్స్ కలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ 470 కాయిన్స్ కనిపిస్తున్నాయి కదా, నేను ఆ గేమ్స్ ఆడేసిన తర్వాతనే ఆ కాయిన్స్ కలెక్ట్ అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ ఇది వచ్చేసి మైనింగ్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ వన్ బ్యాక్ రావాలి. బ్యాక్ వచ్చిన తర్వాత ఎన్యూ ఉంది కదా, ఎన్యూలోకి ఎంటర్ అవ్వాలి. టచ్ చేసిన తర్వాత న్యూక్లియర్ కోర్, ఇంకా పిన్ను పెట్టుకోవచ్చు, ఫింగర్ ప్రింట్ కూడా పెట్టుకోవచ్చు. మనం ఫింగర్ ప్రింట్ పెట్టుకున్నాం కాబట్టి ఫింగర్ యాడ్ చేస్తా, ఓపెన్ అవుతుంది. హోమ్ పేజ్లో ఇట్లా ఉంటుంది. యాక్టివ్ అని ఉంది కదా, యాక్టివేట్ అని ఉంది కదా, యాక్టివేట్ మీద టచ్ చేస్తే మనకి ఇప్పుడు వచ్చేసి పైన టైం రన్ అవుతుంది కదా, మైనింగ్ స్టార్ట్ అయిపోయింది. ఇది వచ్చేసి న్యూక్లియర్ యూనియన్ అని చెప్పేసి బ్యాక్ వచ్చేస్తే నెక్స్ట్ డెల్టా టచ్ చేస్తే డెల్టా అనేది ఇలా ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ట్యాప్ టు మైన్ డెల్టా కాయిన్ ఉంది కదా, ఆ మధ్యలో టచ్ చేసినప్పుడు మనకి మైన్ అనే ఆప్షన్ చూపిస్తుంది. ఇక్కడ మైన్ మీద టచ్ చేయాలి. మైన్ మీద టచ్ చేస్తేనే మనకు ఆల్రెడీ మైనింగ్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ టచ్ చేస్తే టైం రన్ అవుతుంది కదా, మైనింగ్ స్టార్ట్ అయిపోయింది. రావాలి. నెక్స్ట్ వన్ బిట్ పిక్సెల్ నెట్వర్క్ టచ్ చేస్తే అనమాట. లోడ్ అవుతూ ఉంది కాబట్టి చేయాలి. ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. దీనిలో ఇక్కడ మనకు రాకెట్ సింబల్ కనిపిస్తుంది కదా, దాని మీద టచ్ చేయాలి. ఇలాగా వుడ్ యూ లైక్ టు గెట్ స్టార్టెడ్ బై వాచింగ్ ఏ షార్ట్ యాడ్ అని వచ్చింది, దాని మీద మనం కొట్టాలి. యాడ్ అనేది నేను కట్ చేస్తాను, యాడ్ అనేది ఇక్కడ చూపించకూడదు కాబట్టి కట్ చేసేస్తాను. ఎస్ మీద టచ్ చేయాలి. ఆ ట్యాప్ టు బూస్ట్ మీద టచ్ చేస్తే మళ్ళీ సేమ్ మనకు ఒక యాడ్ వస్తుంది, దాన్ని కూడా నేను కట్ చేస్తాను. ఇప్పుడు మనం ఎస్ మీద టచ్ చేయాలి. యాడ్ అయిపోతుంది. యాడ్ అయిపోయిన తర్వాత కంగ్రాచులేషన్ అని చెప్పేసి వస్తుంది. ఇది క్లోజ్ చేయాలి. ఇది క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి మైనింగ్ స్టార్ట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.